నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన మద్యం విధానం రూపొందిస్తున్న ఏపీ ప్రభుత్వం ధరలు భారీగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్న వైనం అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురానున్న ప్రభుత్వం. తెలుగు నాటక ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ప్రముఖ రంగస్థల నటుడు ఆచంట వెంకటరత్నం నాయుడు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంస. వినోదం ప్రజల వద్దకు రాకముందు నాటకాలే ప్రజలకు వినోదమని వివరణ. సినిమా ఆకర్షణ కాకుండా ప్రచార మాధ్యమాలు కూడా నాటక రంగానికి తగు ప్రాధాన్యత కల్పించాలని వెల్లడి. ఎయిడ్స్ వ్యాధి పట్ల పూర్తి అవగాహన కల్పించి వ్యాధిని నివారించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సృజన వెల్లడి. వ్యాధి బారిన పడిన వారి పట్ల వివక్షత చూపకుండా మనోధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వెల్లడి. విజయవాడలో సందడి చేసిన తమిళ స్టార్ నటుడు విక్రమ్ ఈ నెల 15న తాను నటించిన యాక్షన్ మూవీ తంగలాన్ ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడి. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు మరొక ప్రపంచంలోకి విహరిస్తారని వెల్లడి. నూతన మద్యం విధానం రూపొందిస్తున్న ఏపీ ప్రభుత్వం ధరలు భారీగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటుంది. ధర తగ్గినా నాణ్యత మాత్రం బాగుండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అప్పట్లో అధిక ధరలకి మద్యం కొనలేక యువత గంజాయి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. గత ప్రభుత్వ విధానాల వల్లనే రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరిగిందని అధ్యయనంలో తేలినట్లు ప్రభుత్వం చెబుతోంది. అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానాన్ని అమలులోకి తీసుకురానున్న ప్రభుత్వం ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసింది. మందుబాబులకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త మద్యం బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతినివ్వనుంది. అందులో భాగంగా కొత్త మద్యం పాలసీ ప్రొక్యూర్మెంట్ పాలసీపై ఎక్సైజ్ శాఖ కసరత్తు జరుపుతోంది. ఆ క్రమంలో మద్యం కొనుగోళ్ల పాలసీపై మద్యం కంపెనీలతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ మాసం చివర లేకుంటే వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్రంలో అన్ని రకాల బ్రాండ్ల విక్రయాలకి అనుమతినివ్వనున్నారు. గత జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జే బ్రాండ్స్ మద్యాన్ని రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలించేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. అలాగే మద్యం తయారీ విక్రయాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సైతం వారు పూర్తిగా అధ్యయనం చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన నివేదికను మరికొద్ది రోజుల్లో ప్రభుత్వానికి అధికారులు అందజేయనున్నారని తెలుస్తోంది. మరొక వైపు నాసిరకం మద్యం మార్కెట్లో ఉండటానికి వీల్లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే పేదలు నిరుపేదలు వాడే మద్యం క్వార్టర్ ధర 100 రూపాయలలోపు ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా ఎక్సైజ్ అధికారులకి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో జే బ్రాండ్ మద్యం తీసుకువచ్చింది. ఈ మద్యం నాసిరకంగా ఉండటమే కాకుండా మినిమం క్వార్టర్ మద్యం సీసా ధర 200 రూపాయలుగా నిర్ణయించారు. దీంతో 2019 నుంచి నిన్న మొన్నటి వరకు మద్యం తాగి అనారోగ్యం బారిన పడి మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు నాటక ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ప్రముఖ రంగస్థల నటులు ఆచంట వెంకటరత్నం నాయుడని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. నాటక రంగం విరాజిల్లాలనే ఉద్దేశంతోనే ప్రముఖ రంగస్థల నటులు ఆచంట వెంకటరత్నం విగ్రహాన్ని ఆవిష్కరించారని చెప్పారు. సినిమా ఆకర్షణ కాకుండా ప్రచార మాధ్యమాలు కూడా నాటక రంగానికి తగు ప్రాధాన్యత కల్పించాలని వెంకయ్యనాయుడు వెల్లడించారు. ప్రముఖ రంగస్థల నటులు ఆచంట వెంకటరత్నం కాంస్య విగ్రహాన్ని సోమవారం నాడు ఆవిష్కరించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నాటకాలను ఆచంట వెంకటరత్నం వారసత్వం కొనసాగించాలని కోరారు. వినోదం ప్రజల వద్దకు రాకముందు నాటకాలే ప్రజలకి వినోదమని వివరించారు. ఈ కాలంలో వచ్చిన నాటకాలు ప్రజల్ని మంచి మార్గంలో నడిపించాయని చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గొప్ప నటుల్ని ప్రశంసించారు. సినిమాకి పై పూతలు పూయవలసిన అవసరం ఉంటుంది, కానీ నాటకం నిజమని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాటకం కష్టమైనది, ప్రతి డైలాగ్ గుర్తుపెట్టుకోవాలి, స్టేజ్పై ప్రదర్శన చేయాలని వెంకయ్యనాయుడు వెల్లడించారు. సినిమా ప్రభావంతో నాటకాలు కొంత మనుగడ కోల్పోతున్నాయి, కానీ వారికి ప్రభుత్వం చేయూతనందిస్తే పోటీ ప్రపంచంలో మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని తెలిపారు. ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, అద్వానీ గారు ఉప ప్రధానమంత్రిగా వాళ్ళిద్దరి మధ్య కూర్చుని అఖిల భారత అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తానని నేను ఊహించుకోలేదు. దానికి ప్రధాన కారణం
నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం, 2 క్రమశిక్షణ, 3 కష్టపడేటి మనస్తత్వం అలవాటు చేసింది నాకు ఆర్ఎస్ఎస్. ఆ తర్వాత సమాజాన్ని గురించి చింత విషయాలు తెలుసుకోవడం వల్ల అలా వరుసగా అన్ని అవకాశాలు వచ్చాయి నాకు. నేను ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడికి కూడా కాళ్ళకి దండం పెట్టలేదు. మా తాత చెప్పాడు, ఎవరికి పెట్టకూడదురా అని. నీకు పాఠం చెప్పిన గురువుకు తప్పితే ఇంకెవరికి కాళ్ళకి దండం పెట్టకూడదు అని చెప్పాడు. మా తాత నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. చిన్నప్పుడు నేను సెలవులు ఊరికి పోతే నన్ను పొలానికి తీసుకెళ్ళేవాడు. పొలానికి తీసుకెళ్ళినప్పుడు పొలం మీద గట్టు మీద నిలబడి చూస్తుంటే ఏయ్ దిగు అనేవాడు. దిగి పొలంలో దిగు అని. దిగి నేనేం చేయాలి అంటే, దిగి వాళ్ళందరూ నారేస్తున్నారు కదా, నారు కట్టలు అందించనేవాడు. ఈయనేంద్ర ఎటు చెప్తున్నాడంటే ఆయన ఒక మాట చెప్పాడు నాకు, మొరతాడు కట్టుకున్న మగవాడు గట్టు మీద నిలబడకూడదు. నువ్వు మొరతాడు కట్టుకున్నావు అన్నాడు. కట్టుకున్నాను. దిగైతే అన్నాడు. దిగి ఇంకా పెద్ద ఆయన చెప్తాడు కదా, నారు కట్టలు అందరికీ అందించాను. వ్యవసాయాన్ని గురించి మొదట విషయాలు చెప్పాడు ఆయన నాకు. అలాగే అనేక విషయాలపైన మా అమ్మమ్మ మా తాతయ్య మొదట్లో నాకు మార్గదర్శనం చేశారు. వాళ్ళు నాకు ఏం చెప్పాలంటే మొదటి గురువులు. వాళ్ళ తర్వాత ఆర్ఎస్ఎస్ దుర్గాప్రసాద్ గారు, సోమయ్య గారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో అనేక అవకాశాలు వచ్చాయి. గత ప్రభుత్వం రైతులని సంక్షోభంలోకి నెట్టేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకి డబ్బులు కూడా చెల్లించలేదని అన్నారు. 40,500 కోట్ల రుణాలు సివిల్ సప్లై సంస్థ పేరు మీద గత ప్రభుత్వం రుణాలు తీసుకుందని వెల్లడించారు. గత ప్రభుత్వం ఆర్థికంగా చేసిన అరాచకాలకు బ్యాంకులు భయపడిపోతున్నాయని అన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తాము ఫోన్ చేస్తుంటే బ్యాంకర్లు ఫోన్ కూడా ఎత్తడం లేదని మనోహర్ తెలిపారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఏలూరు, అమలాపురంలో రైతులతో నేడు ఆయన సమావేశమయ్యారు. 674 కోట్ల రూపాయల చెక్కుల్ని పంపిణీ చేశారు. గోదావరి జిల్లాలో 35,374 మంది రైతులకి 674.47 కోట్ల రూపాయల బకాయిలు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లైస్ కి రైతులు ధాన్యం అమ్మారని అన్నారు. రైతులకి అప్పటి వైసీపీ సర్కార్ నగదు చెల్లించలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 84,724 మంది రైతులకి 1,674 కోట్ల రూపాయల బకాయిలను జగన్ ప్రభుత్వం పెట్టిందని అన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి దశలో 1,000 కోట్లను రైతులకు పంపిణీకి ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులకు ఎక్కడ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా పనిచేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. గతంలో దళారులు స్వార్థంతో రైతులను ఇబ్బంది పెట్టారని, వ్యాపారవేత్తలే కాదు రైతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలని, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టేసింది. ఏ దుస్థితికి తీసుకొచ్చారంటే, కష్టపడి పండించుకునే ధాన్యాన్ని అమ్ముకున్నాక చేతికి మాత్రం సొమ్ము చేరలేదు. ప్రభుత్వం పైన ఒక భరోసాతో, ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించమని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్ళి కొనుగోలు చేస్తుంటే, అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు, మేము చూసాం ఏ విధంగా అక్రమాలు జరిగిపోయినాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ రైతు భరోసా కేంద్రాల వలన ఎంత నష్టం కలిగిందో మన రైతాంగానికి మనందరం చూసాం. గతంలో కూడా అకాల వర్షాల వలన తడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నిజంగానే ఇందాక బొలిశెట్టి శ్రీని గారు చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కళ్ళారా చూసాం. లారీలు తీసుకొస్తే 2 రోజుల తర్వాత రమ్మండం, ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ తేమ శాతం ఎక్కువ ఉంది, వాళ్ళు రాసిచ్చిన రసీదు ప్రకారం మేము కొనుగోలు చేయమని చెప్పడం, నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళ చేతుల దగ్గర నుంచే డబ్బులు తీసేసుకుని రైతుల దగ్గర అప్పుడు వాళ్ళు కంప్యూటర్లో ఆ రికార్డులు ఎక్కించడం అనేది మనందరం చూసాం. ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదనే ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారులతో నేను సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం వేసింది. ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు 20,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి 40,550 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి. ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాలేదు.
గోదావరి కృష్ణ సంగమ ప్రాంతమైన పవిత్ర సంఘం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద నెల రోజుల్లోగా కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని పునఃప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. రానున్న రోజుల్లో పవిత్ర సంఘం వద్ద కేవలం కృష్ణమ్మ హారతికే పరిమితం కాకుండా ఆ ప్రాంతాన్ని ఒక పవిత్ర ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఉద్దేశమని ఆ దిశగా తగిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో కృష్ణమ్మ హారతి కార్యక్రమం పునఃప్రారానికి సంబంధించి ఏర్పాట్లపై మంత్రుల బృందం సమావేశం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ హారతిని ఒక పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిత్యం నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. అయితే గత 5 ఏళ్ల కాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, మరల కృష్ణమ్మ హారతిని నెల రోజుల్లోగా పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కావున కృష్ణమ్మ హారతి నిర్వహణకి కాను పవిత్ర సంగమం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద అవసరమైన కనీస మౌలిక సదుపాయాలైన రహదారులు, విద్యుత్, బస్సు రవాణా, పారిశుద్ధ్య నిర్వహణ వంటి సదుపాయాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు సంబంధిత శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, జల వనరులు, సిఆర్డీఏ, దేవాదాయ శాఖ, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, పోలీసు, ట్రాన్స్కో, మున్సిపల్ తదితర శాఖల అధికారులు వారి స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించుకుని తగు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఏపీని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో అక్రమాలపై విచారణ చేపడతామని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వంలో 120 కోట్లను ఆడుదాం ఆంధ్ర కోసమని 40 రోజుల్లోనే ఖర్చు పెట్టి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. శాప్ అధికారులతో నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియం నందు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మండపల్లి మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం 4 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగే సమావేశంపై చర్చించినట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆధారాలను సేకరిస్తున్నామని, దీనిపై విచారణ చేపడతామని హెచ్చరించారు. సర్టిఫికేట్ల కుంభకోణంపై అధికారులతో చర్చించామని చెప్పారు. సీఎం చంద్రబాబుతో చర్చించి కమిటీ వేసి శాప్లో జరిగిన దొంగ సర్టిఫికేట్ల కుంభకోణంపై తేలుస్తామని స్పష్టం చేశారు. ఏపీని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ కు క్రికెట్ ఐపీఎల్ టీం తీసుకురావాలని ప్రతిపాదన ఉందని సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. రాష్ట్రంలో అనుమతి లేని క్రీడా అకాడమీల అనుమతులు రద్దు చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో శాప్లో అవకతవకలు చాలా జరిగాయని చెప్పారు. క్రీడాకారులకి ప్రోత్సాహకాలు, ఉద్యోగాలు సంబంధించి పలు అక్రమాలు జరిగాయని చెప్పారు. అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతామని అన్నారు. పే అండ్ ప్లే జీవో వలన ఇబ్బందులు ఉంటే చర్చించి రద్దు కోసం చర్యలు తీసుకుంటామని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో గల్లీ నుంచి హెడ్ క్వార్టర్స్ వరకు ఎక్కడైతే ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తామో తూచా తప్పకుండా
ఏ విధమైన సమస్యలు లేకుండా క్రీడాకారులకైతేనే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఏర్పాటు చేస్తే మంచి జరుగుతుందో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయితేనే విసిఎండి అందరితో మాట్లాడుకొని మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకొని పోతాం. దానివల్ల ముఖ్యంగా క్రీడా వికాస కేంద్రాలు అయితేనే, అలాగే గ్రామ స్థాయిలో క్రీడలు ప్రోత్సహించాలంటే, నాణ్యమైన క్రీడలు ఇవ్వాలంటే ప్రజలకు, అక్కడ ఉన్న క్రీడాకారులకు అక్కడ ఏర్పాటు చేయబోయే గ్రౌండ్స్ విషయం అయితేనే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం అయితేనే చర్చించాము. ఇంకా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి జరిగిన అవినీతి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. సుమారు 120 కోట్ల రూపాయలను ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి కేవలం 40 రోజుల్లోనే ఖర్చు పెట్టి ఈ రాష్ట్ర పరువును బజారు పాలు చేసిన ఆనాటి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలు అనుకోండి, ఆ ప్రభుత్వంలో వాళ్ళు తిన్న డబ్బును విషయంలో కూడా ఈరోజు చర్చకు వచ్చింది. అలాగే ముఖ్యంగా ఎందరో జీవితాలకు సంబంధించిన సర్టిఫికెట్ల కుంభకోణం రోజు పేపర్లలో చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం. చాలామంది పత్రికా సోదరులు కూడా మమ్మల్ని అడుగుతూనే వస్తున్నారు. దాని మీద ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పకుండా ఒక కమిటీ అనేది వేసి ఉద్యోగపరంగా, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి దొంగ సర్టిఫికెట్లు ఎవరిచ్చారు, అలాగే ఎక్కడి నుంచి ఈ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయో అవన్నీ వెలికితీసి క్రీడాకారుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి ఆ ప్రయత్నం కూడా చేపట్టేదానికి ఈరోజు చర్చ జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా ఈ క్రీడా శాఖ పరంగా ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చేయాలంటే తప్పకుండా కేంద్రంతో సత్సంబంధాలు ఉండాలి. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారికి భారీ ఎత్తున ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు పోటెత్తుతున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. పలు సమస్యలపై తక్షణ పరిష్కారానికి సిబ్బందికి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. కష్టాల్లో ఉన్నామంటే చాలు, క్షణం ఆలోచించకుండా ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. ఉండవల్లిలోని నివాసంలో 24వ రోజు ప్రజా దర్బారికి మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల వద్ద నుంచి వచ్చిన పలు విజ్ఞప్తుల తక్షణ పరిష్కారానికి సిబ్బందికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో తమ కష్టాలు విన్నవించుకునేందుకు ప్రజా దర్బారికి వచ్చిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం మంగళగిరిలో ఎంఎస్ఎంఈ ఆటో పార్క్ ఏర్పాటు చేయాలని మోటార్ టెక్నీషియన్స్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. మంచానికి పరిమితమైన తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన పిల్లి శివమ్మ విజ్ఞప్తి చేశారు. భర్త లేని తాను 3 పిల్లలతో 26 ఏళ్లుగా అద్దెంట్లో జీవనం సాగిస్తున్నానని, ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరుకి చెందిన చింతల చెరువు మరియమ్మ కోరారు. విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిందనే నెపంతో గత ప్రభుత్వం తొలగించిన దివ్యాంగ పెన్షన్ పునరుద్ధరించాలని తాడేపల్లికి చెందిన ఎన్ కేశవరావు విజ్ఞప్తి చేశారు. హత్యకు గురైన తన సోదరుడి డెత్ సర్టిఫికెట్ మంజూరికి ఆదేశాలివ్వాలని తాడేపల్లికి చెందిన జి ప్రసాదరావు కోరారు.
ఎయిడ్స్ వ్యాధి పట్ల పూర్తి అవగాహన కల్పించి వ్యాధిని నివారించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అన్నారు. క్రమశిక్షణ జీవితమే ఎయిడ్స్ వ్యాధి రక్షణకి ఏకైక మార్గమని, వ్యాధి బారిన పడిన వారి పట్ల వివక్షత చూపకుండా మనోధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ, వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం మొగల్రాజ్పురం సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన హెచ్ఐవి అండ్ ఎస్టీఐ అవగాహనలో భాగంగా మీకు తెలుసా ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ ను జిల్లా కలెక్టర్ జి సృజన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశల వారీగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాల ద్వారా ఎయిడ్స్ మహమ్మారి భూతం అనే భయం పోగొట్టి ప్రజల్లో ధైర్యం కల్పించడం ద్వారా వ్యాధిగ్రస్తుల కేసుల సంఖ్యను దాదాపు 86% తగ్గించడం జరిగిందని తెలియజేశారు. నేటి మీకు తెలుసా క్యాంపెయిన్ ద్వారా ఎయిడ్స్ వ్యాధి ఏ విధంగా వ్యాప్తిస్తుంది, నివారణ మార్గాలు, వ్యాధి పరీక్షలు నిర్వహించుకోవటం, వైద్య సేవలు పొందటం, కాండం వాడటం, వ్యాధి నివారణపై చర్చాగోష్ఠులు నిర్వహించడం, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా ఉండటం, టోల్ ఫ్రీ నంబర్ 1097 ద్వారా సహకారం పొందటం, వైరల్ లోడ్ తగ్గించడం వంటి అంశాలను మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక ప్రచార పద్ధతుల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు చర్యలు తీసుకోవటం అభినందనీయమని అన్నారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో ముఖ్యంగా ప్రజలు క్రమశిక్షణ జీవితాన్ని పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. చెడు వ్యసనాలు, విచ్చలవిడి శృంగారానికి పాల్పడటం వంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమమైన మార్గమని జిల్లా కలెక్టర్ జి సృజన తెలిపారు. చాలా ముఖ్యమైన విషయం. కేవలం అవగాహనతో మాత్రమే దీన్ని నివృత్తి చేయగలిగిన అంశం ఇది. ఒక 10-15 ఏళ్ల క్రితం ఎయిడ్స్ అంటేనే ఒక మహమ్మారిగా, ఇప్పటికీ మహమ్మారి అయినప్పటికీ ఆ రోజున ఉన్న భయం, ఆ రోజున ఉన్న వ్యాప్తి ఈ రోజు నాటికి తగ్గింది అనడంలో ఎటువంటి అనుమానము లేదు. దానికి ప్రధానమైన కారణం అవగాహన కల్పించడమే. ఎయిడ్స్ అంటే ఒక భూతంలాగా, ఎయిడ్స్ వచ్చిన వారిని వివక్షతో చూస్తూ, అవగాహన లోపం వల్ల భయపడిన రోజుల నుంచి అవగాహన పెంచుకుంటూ తెలుసుకోవడానికి అవసరమైన మెటీరియల్ అంతా అవైలబుల్గా ఉంచుకుంటూ ఆ వ్యాప్తికి తగ్గించడం కోసం ఏపీ శాక్స్ వారు కానీ నాకో ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలు ఎప్పటికీ మర్చిపోవటానికి వీల్లేదు. ఇంతకుముందు మనందరికీ తెలుసు, చిన్నగా ఉన్నప్పుడు పులిరాజాకి ఎయిడ్స్ వచ్చిందా అనే ఒక ఫేమస్ ట్యాగ్ లైన్తో మనం ఈ ప్రచారాన్ని చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అది చాలా ఒక గేమ్ చేంజర్గా పనిచేసింది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ముందుగా ఎయిడ్స్ అనేది ఇప్పటికీ కూడా ఈ రోజున కూడా ఒక క్యూర్ లేని జబ్బు అనే విషయం మనందరికీ తెలుసు. కేవలం నివారణ, నియంత్రణ మాత్రమే ఈ రోజునకు కూడా మన ముందుండే సమాధానాలు. తమిళ స్టార్ నటుడు విక్రమ్ విజయవాడలో సందడి చేశారు. ఆయన నటించిన హిస్టారికల్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ తంగలాల్ ఈ నెల 15న ఆడియన్స్ ముందుకి రానుందని తెలిపారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు మరొక ప్రపంచంలోకి విహరిస్తారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా బృందం విజయవాడలో సందడి చేసింది. ఈ సందర్భంగా బాబాయ్ హోటల్లో టిఫిన్ చేసి తంగలాన్ మూవీ టీం సందడి చేసింది. నాయకులు విక్రమ్, మాలవిక మోహన్ హోటల్కి వచ్చిన తర్వాత సరదాగా ముచ్చటించారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు. కర్ణాటకలోని కోలార్ బంగారు గనుల్లోని కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ తాను ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఏ సినిమా కోసం ఇంత కష్టపడలేదని పేర్కొన్నారు. భిన్నమైన ఈ కథలో గ్లామర్ కు అస్సలు చోటు లేదని అన్నారు. సినిమా చూస్తున్నంత సేపు కూడా ప్రేక్షకులు మరో ప్రపంచంలో విహరిస్తారని పేర్కొన్నారు. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని తెలిపారు. నేడు ప్రజాస్వామ్యాన్ని, లౌకిక రాజ్యాంగాన్ని, దేశ సమైక్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందని కార్పొరేటర్ బోయా సత్యబాబు స్పష్టం చేశారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సమైక్యతను చాటి చెప్పడమే స్వాతంత్రోద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ఇచ్చే ఘనమైన నివాళులని వ్యాఖ్యానించారు.
78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గొల్లపాలెం కట్టు 51 డివిజన్లో పలు విద్యాలయాల విద్యార్థులతో పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ బోయా సత్యబాబు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దురదృష్టవశాత్తు నేడు దేశ సమగ్రతను సమైక్యతను దెబ్బతీసే పోకడలు కలిగిన పరిపాలన సాగుతుందని అన్నారు. ఇటువంటి నియంతృత్వ పోకడల్ని వ్యతిరేకించాలని, దేశ సమైక్యతను కాపాడాలని అన్నారు. కులాలకి మతాలకి అతీతంగా అందరూ సమైక్యం ఉండటమే స్వాతంత్ర సమరంలో అమరవీరులైన వారికి మనము ఇచ్చే నిజమైన నివాళని తెలిపారు. కార్యక్రమంలో ఆర్సీఎం స్కూల్, అరుణ కాన్వెంట్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన దేశ స్వాతంత్రం సాధనలో ఈ దేశ ఐక్యతని కాపాడే దాంట్లో సమైక్యతని పెంపొందించేదానికి దేశ స్వాతంత్ర ఉద్యమం కీలక పాత్ర పోషించింది. ఈ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి నేడు దేశానికి ఎంతో అవసరం. నేటి భావి భారత పౌరులకి దేశ స్వాతంత్రం యొక్క స్ఫూర్తిని, అమరవీరుల యొక్క త్యాగాలని వారిని స్మరించుకుంటూ దేశ సమైక్యతకి పాటుపడతామని తెలియజేస్తూ ఈ విద్యార్థుల యొక్క ర్యాలీని ఈరోజు 50 డివిజన్లో నిర్వహించడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు దేశంలో దేశ సమైక్యతని, దేశ ఐక్యతని విచ్ఛిన్నం చేసే పోకళ్ళు, పరిపాలన విధానాలు పెద్ద ఎత్తున సాగుతున్న తరుణంలో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, లౌకిక రాజ్యాంగాన్ని, దేశ సమైక్యతని కాపాడుకునేదానికి భారతీయులందరం కూడా కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనమందరం సమైక్యతని చాటాలి. ఇదే మన దేశం యొక్క స్వాతంత్రం యొక్క స్ఫూర్తి, అమరులకి మనం అర్పించే నివాళని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈరోజు 50 డివిజన్లో విద్యార్థులతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి స్కూలు టీచర్సు, పేరెంట్స్, అలాగే పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని జయప్రదం చేస్తున్నారు. వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కృష్ణా గోదావరి బేసిన్లలో తీసుకున్న గ్యాస్ ఆయిల్పై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 50% వాటా ఇవ్వాలని ఫైర్ ఫర్ ఎపీస్ గ్యాస్ షేర్ ప్రతినిధి డాక్టర్ రాజమోహన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వనరుల్ని అంబానీకి దోచిపెడుతూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ చమురు ప్రజల సొత్తు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి వడ్డే శోభన అద్రిస్వరావుతో పాటు వివిధ సంఘాల నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం రాజమోహన్ మాట్లాడుతూ 30% వనరులు రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి రాయితీలు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ఆయిల్పై 50% వాటాను ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. కార్పొరేటర్ శక్తులకి చమురును కట్టపెట్టడం దుర్మార్గమని విమర్శించారు. దీనిపై భవిష్యత్తులో పోరాటం చేసే దిశగా సమావేశంలో చర్చించే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. మన సముద్ర తీరంలోనూ భూమి మీద కూడా ఆయిల్ నిక్షేపాలు బయటపడి, గ్యాస్ నిక్షేపాలు బయటపడి, ఈ పడినటువంటి ఆయిల్ని కానీ ఈ గ్యాస్ని కానీ 1500 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి గుజరాత్కి, మహారాష్ట్రకి తరలించి అక్కడ పారిశ్రామికంగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. మనకి ₹1 ఇవ్వట్లేదు, 1 కిలో గ్యాస్ ఇవ్వట్లేదు, 1 సిలిండర్ గ్యాస్ ఇవ్వట్లేదు, 1 లీటర్ పెట్రోల్ ఇవ్వట్లేదు. కానీ పెట్రోలు ₹100 పైన మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనకి ఇంకా ఆయిల్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో లీటర్ ₹2 దొరుకుతుంది. మనకి ఇక్కడ పక్కన కాకినాడలో తయారవుతున్నా కానీ, వెలికి తీస్తున్నా కానీ మనకి ఏమీ సదుపాయం కలగట్లేదు. ఈ సదుపాయం కలిగించాలని ఇక్కడ తయారైనటువంటి తెలికి తీసినటువంటి గ్యాసు, ఆయిల్లో ఆంధ్ర ప్రజలకు వాటా కావాలని చెప్పి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానాలు చేసినాయి. ఆ తీర్మానాలు ఏం కోరారంటే 50% వాటా మాకు కావాలని చెప్పి అడిగారు. అదే కోరిక మీద ఈ రోజున ఈ సమావేశం నిర్ణయిస్తున్నాం. దీన్ని ప్రజలు తీసుకెళ్లాలని, ప్రజలందరూ కూడా ఒప్పుకునేటట్టుగా చేయాలని, ఆందోళన చేయాలని కోరుతున్నాను. రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు హరిస్తున్నాయని దళిత స్త్రీ శక్తి నేషనల్ కన్వీనర్ గడ్డం ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులకి సైతం భావ ప్రకటన స్వేచ్ఛపై అవగాహన వస్తేనే సమాజం చైతన్యం అవుతుందని తెలిపారు. దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనే అంశంపై గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం గడ్డం ఝాన్సీ మాట్లాడుతూ హక్కుల కోసం మాట్లాడుతున్న వారికి అణచివేసే ధోరణిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కును హరించి వేసే విధంగా ప్రజల వాణి వినిపిస్తున్న వారిని వేధింపులకి గురి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలుగా గుణపాఠం కావాలంటే సామాన్యుడికి సైతం భావ ప్రకటన స్వేచ్ఛపై అవగాహన రావాలని వ్యాఖ్యానించారు. అప్పుడే సమాజంలో చైతన్యం వచ్చి మానవ హక్కులు రక్షించబడతాయని తెలిపారు. ఈరోజు దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భావ ప్రకటన స్వేచ్ఛ మీద మా కార్యకర్తలకి ఈ సభను
నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మన దేశంలో మన రాష్ట్రాల్లో ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి రాజ్యాంగంలో దానికి కల్పించబడిన హక్కుల గురించి ఈరోజు మేము ఈ చర్చని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సభ నిర్వహించాం. ముఖ్యంగా రాజకీయ నాయకులు కానివ్వండి, బయట సమాజంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, ఈ స్వేచ్ఛని ఎంతగా హరిస్తూ ఉన్నారు. అసలు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి, మనం ఏ విషయాల గురించి ఎంతవరకు మాట్లాడాలి, ఎంత దాన్ని మనం నిబద్ధతగా ఉండాలి అనే అనేక అంశాలని ఈ సమాజంలో చాలామందికి తెలియకుండా ఉండడం వల్ల వ్యక్తి స్వేచ్ఛని హరించే అనేక రూపాల్లో ఇది కూడా భావ ప్రకటన స్వేచ్ఛని దుర్వినియోగపరుస్తూ ఉండడం అనేది చాలా క్యాజువల్గా జరుగుతుంది. దీనికి సామాన్య మానవులకి అవగాహన లేకుండా ఉండడం అనేది చాలా వేదనకరం. అందుకనే ఈరోజు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాని మీద మేము మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నూతన మద్యం విధానం రూపొందిస్తున్న ఏపీ ప్రభుత్వం ధరలు భారీగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్న వైనం. అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురానున్న ప్రభుత్వం. తెలుగు నాటక ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ప్రముఖ రంగస్థల నటుడు ఆచంట వెంకటరత్నం నాయుడు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంస. వినోదం ప్రజల వద్దకు రాకముందు నాటకాలే ప్రజలకు వినోదమని వివరణ. సినిమా ఆకర్షణ కాకుండా ప్రచార మాధ్యమాలు కూడా నాటక రంగానికి తగు ప్రాధాన్యత కల్పించాలని వెల్లడి. ఎయిడ్స్ వ్యాధి పట్ల పూర్తి అవగాహన కల్పించి వ్యాధిని నివారించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సృజన వెల్లడి. వ్యాధి బారిన పడిన వారి పట్ల వివక్షత చూపకుండా మనోధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వెల్లడి. విజయవాడలో సందడి చేసిన తమిళ స్టార్ నటుడు విక్రమ్ ఈ నెల 15న తాను నటించిన యాక్షన్ మూవీ తంగలాన్ ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడి. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు మరొక ప్రపంచంలోకి విహరిస్తారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.